Hi viewers, welcome to AS Media. Hi viewers, welcome to AS Media. ఎలక్షన్స్ ఇంకో 3 days లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతూనే ఉన్నాయి. నిన్న ఉన్నట్లుగా ఈ రోజు పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు నుంచి వైసీపీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి యథాతథంగా మీరు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 4.5 years మీరు ఇచ్చిన పథకాలే కాబట్టి ఇవి మీరు ఇచ్చేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది కాస్త వైసీపీకి ఊరటనే చెప్పొచ్చు. ఎస్, మనం చూసుకుంటే సిద్ధం సభలు మొదలవగానే వైసీపీ గ్రాఫ్ ఒకేసారిగా పెరిగింది. అయితే బీజేపీ అలాగే టీడీపీ జనసేన కూటమి కట్టగానే ఇది అంతా ఈ ముగ్గురు కలిపి మూకమ్మడిగా జగన్ పైన దాడి చేస్తారు, వైసీపీని ఈ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది అని అనుకున్నారు అందరూ. అప్పటికి అనుకున్నారు. బట్ ఆ తర్వాత మళ్ళీ జగన్ పుంజుకోవడం జరిగింది. మళ్ళీ సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం సభలతో ముందుకొచ్చారు. ఆ నేపథ్యంలో లేదు, జగన్ గ్రాఫ్ పడిపోలేదు. అందున చిలకలూరుపేటలో ఎప్పుడైతే మోదీ మాట్లాడారో జగన్ ని ఏమీ అనలేదు. కాబట్టి వీళ్ళిద్దరికి లోపాయకర ఒప్పందం ఉంది, జగన్ గ్రాఫ్ అసలు పడిపోయే అవకాశమే లేదు, జగనే సీఎం అవుతాడు అని చెప్పేసి అప్పుడు ఆ టైంలో వచ్చిన సర్వేలు కూడా చెప్పాయి. ఇంతలోపే సెంట్రల్ నుంచి కొన్ని ఆంక్షలు వచ్చాయి. అంటే కొంతమంది అధికారులను బదిలీ చేయడం అయితే గానీ, అలాగే మోదీ వచ్చి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆయన పెట్టిన సభల్లో మళ్ళీ జగన్ ని విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విమర్శిస్తూ మాట్లాడడం అయితే గానీ ఒక్కసారిగా మళ్ళీ జగన్ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పుకున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఖచ్చితంగా అంటే ప్రజల భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుంది అంటే సగటు వ్యక్తి ఎవరైనా ప్రజలు ఖచ్చితంగా భయపడతారు. సో ఇలాంటి భయభ్రాంతులు గురిచేసే పరిస్థితి వల్ల కూడా మళ్ళీ వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయింది అనుకున్నారు. అయితే ఈ రోజు జరిగిన పరిణామం అయితే వైసీపీకి చాలా రిలీఫ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్ గా ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళడం, ఇక ఇవన్నీ కూడా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసే వ్యవహారం ఇది, ఈ విధంగా డబ్బులు అకౌంట్స్ లో వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత జనం కోర్టుకు వెళ్ళి మేము 4.5 years నుంచి తీసుకుంటున్న పథకాలు ఈ రోజు ఎందుకు రావు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళడం, దాంతో హైకోర్టు ఈ ఒక్క రోజుకి స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో వైసీపీకి కాస్త రిలీఫ్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా వైసీపీ ఈ బీజేపీ కనుసన్నలోనే జరుగుతున్నాయి అనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే బీజేపీ ప్రమేయం లేకుండా, బీజేపీ లోపాయకారిగా సపోర్ట్ చేయకుండానే సపోర్ట్ వస్తుంది వైసీపీకి అంటే అది సాధ్యం కాని పని అని అందరికీ తెలిసిందే. అండ్ ప్రజలందరిలో ఒక క్వశ్చన్, అంటే నిన్న మొన్న ఎందుకు మోదీ వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని వ్యతిరేకించారు, ఇప్పుడు హైకోర్టు నుంచి ఎందుకు స్టే ఇప్పించారు అంటే ఏంటి? అంటే కూటమి ద్వారా ఆయన కూటమిలో ఉన్నాను అని చెప్పుకునే విధంగా ఇక్కడ జగన్ గవర్నమెంట్ విమర్శించడం, అలాగే లోపాయికారిగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే రెండు వైపులా బీజేపీ సమపాళ్లలో సేఫ్ గేమ్ ఆడుతున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కువ సర్వేలు వైసీపీ వచ్చేస్తుందంటూ రావడం వల్ల రేపు ఒకవేళ వైసీపీ వస్తే సపోర్ట్ కావాలి కేంద్రంలో, కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి మనం ఏదో ఒక ఫేవర్ చేయాలి, కాబట్టి ఆ విధంగా మనం ఎంపీని తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి వైసీపీకి సపోర్ట్ చేసింది బీజేపీ అని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు వైసీపీకి అయితే ఇది చాలా బలాన్ని ఇచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, జనాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనము వేచి చూడాలి. ఎస్, ఎందుకంటే సుని లాస్ట్ టైం కూడా మనం చూసుకుంటే పసుపు కుంకుమ అని చెప్పి అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు పసుపు కుంకుమ ఇలాగే లాస్ట్ మినిట్ లో పసుపు కుంకుమకి అప్పుడు కూడా బీజేపీ సపోర్ట్ తోనే ఆ సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువ చేశారు. అయితే ఆ టైంలో ఇది ఖచ్చితంగా టీడీపీకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు. అయితే అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. 2019లో టీడీపీ ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి ఇది వైసీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుందో మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. కాకపోతే ఏంటంటే ప్రీవియస్ గా అది లాస్ట్ టైంలో అప్పుడు మాత్రమే ఇచ్చారు. బట్ ఇక్కడ జగన్ ది అలా కాదు, 4.5 ఏళ్ల నుంచి ప్రతి 6 months కి ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది నెగటివ్ గా తీసుకుంటారా అంటే చెప్పలేము. నువ్వు చెప్పినట్టు 4.5 years నుంచి కంటిన్యూగా వస్తున్న సంక్షేమ పథకాలు ఇవి. ఎక్కడ కుంకుమ మాత్రం ఎలక్షన్స్ కోసమే లాస్ట్ లో ఇచ్చారు. కాబట్టి అక్కడ జనాలు తెలివిగా ఆలోచించారు. జనాలు ఏమి అంత లేదు, అమాయకంగా లేరు, వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. కాబట్టి రేపు ఎంత క్లియర్ గా వస్తుంది అనేది మనం చెప్పలేము. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది తెలియాలంటే June 4 వరకు వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.